అశ్విని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం ముందుగా బేటీ బచావో బేటీ పడావో ఉదాహరణలో ప్రారంభమై లింగ నిష్పత్తి అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అప్పటి గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ప్రతి జిల్లాలో ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలను రక్షించడం. ఆడపిల్లలు పుట్టగానే చాలా భ్రూణహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వాటి తాలూకు పీసీపీఎంఈ యాక్ట్ చట్టంగా అమలు చేయడంతో పాటు వాళ్ళని రక్షించడం, వాళ్ళని చదివించే ఉద్దేశంగా చదువుతో పాటు వాళ్ళకి ఆటల్లో కానీ క్రీడల్లో కానీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళని మెరుగుపరచడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు అందిస్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళకున్న స్కాలర్షిప్స్ అందిస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ముందుకు సాగించడానికి అనేది మన చరిత్ర బాలికలను గుర్తు చేసుకుంటూ వారి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి జనవరి మొదలు కాగానే మనకి ఏం స్టార్ట్ అవుతుంది? నూతన ఉత్సాహం, నూతన సంవత్సరంలో వచ్చామని అనుకుంటాం. దాని తర్వాత వరుసగా 24 బాలికల దినోత్సవం, 25 ఓటర్ల దినోత్సవం, 26 గణతంత్ర దినోత్సవం. ఇవి మూడు కూడా మన అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి దినాలు. ఎందుకు అంటే బాలికల దినోత్సవం చేసుకుంటున్నాం అంటే బాలికల్ని గుర్తించి వారి యొక్క లక్ష్యాలని, వారి యొక్క దిశని ఎదగడంలో ఏర్పరచుకోవడంలో మన ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి సహకరించాల్సిన ఆవశ్యకత ఉన్నది అని గుర్తు చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఓటర్స్, అదేవిధంగా మనందరం వయోజనులు అయిన తర్వాత మన విలువైన ఓటుని ఏ రకంగా వినియోగించుకోవాలి, మనకి నిజంగా ఎవరు సేవ చేస్తారు, మనల్ని ముందుకు ప్రగతి పదంలో తీసుకెళ్తారు అనేది నిర్ణయించుకోవడానికి రేపు ఓటర్స్ డే. మరి 26 గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే మీకు అందరికీ తెలుసు, మనము స్వేచ్ఛ లేకుండా పాలనలో ఉన్న తర్వాత మనకి ఆగస్టు 15కి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం వచ్చిందో ఆ స్వాతంత్రాన్ని ఏ రకంగా మన దేశం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనమందరం కూడా స్వాతంత్రాన్ని సమానంగా స్వేచ్ఛగా అనుభవించాలి అంటే మరి దానికి ఏమేమి చేయాలి, ప్రతి పౌరురాలు మరి ఈ స్వేచ్ఛను కాపాడడంలో తమ వంతు కొన్ని లక్ష్యాలను, కొన్ని హద్దులను, అదేవిధంగా వారి కొన్ని బాధ్యతలని, మరికొన్ని నియమాలని ఏర్పరచుకుంటేనే ఆ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మన కూడా మహిళలు సమానులు కాదు. మరి దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలంటే ఈ యొక్క 2024 సంవత్సరంలో కూడా ఇంకా మనం బాలికల్ని రక్షించుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం. ఎక్కడి నుంచి రక్షించుకోవాలి? ఫస్ట్ వాళ్ళు గర్భంలో ఉండగానే రక్షించబడాలి. చదువు అక్కర్లేదు, మహిళలకి ఏమీ వ్యవహారం తెలియాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావనలో పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. కేవలం చెప్పడానికి ముందుకు వస్తారు, కానీ ఇంట్లో మహిళలకి లెక్క చేయాలి. ఇంట్లో మహిళలకి ఊరందరికీ ఉండిపోయామంటే మనకు ఇంట్లో మహిళలకి వాళ్ళు చెప్పాలనే ఆలోచన చాలా మంది ఉంటారు. కానీ పూలే గారి విషయంలో చాలా మహానుభావుడు. ఆయన ఇంట్లో మొదలుపెట్టాడు. ఇంటిని చూసి ఇలా ఉంటారు, ఇల్లు తిట్టుకోమంటారు, ఇంతవరకే వదిలేస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఒక చక్కటి కార్యక్రమానికి మీరందరూ కూడా నాకు తెలిసి లాస్ట్ 5-6 days నుంచి వీడియోలో గారు డైలీ ఏవైతే యాక్టివిటీస్ మనం పికప్ చేశామో వాటి అన్నింటినీ కూడా గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా ఎందుకు ఈ రోజు మనం జరుపుకుంటున్నాం అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా
ఒక పేరెంట్ ఒక ఫాదర్ ఒక మదర్కి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది కూడా పిల్లవాళ్ళు చూస్తారు. సో అదే మన మనసులో చిన్నప్పుడు చూసిందే ఇంపాక్ట్ అయిపోయి ఉంటుంది. సో అవన్నీ మనం ఈ కారణం ఏదైతే దాన్ని మనం ఎరాడికేట్ చేయాలంటే తప్పనిసరిగా మన ఇంట్లో నుంచి డిఫరెన్స్ అనేది మనం తొలగించాలి. కేజీబీవీ కేజీబీవీ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అంత ఆదరణ లేదు. దాని తర్వాత చాలా వరకు సెమీ ఆర్ఫన్ గర్ల్ చైల్డ్ని మనం అక్కడే స్కూల్లో పెట్టి ఇప్పుడు 12th క్లాస్ వరకు కూడా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్తో కానివ్వండి, చదువు పట్ల అంటే ఒక జమానాలో ఒక 50-100 సంవత్సరాల ముందు చదివించాలంటే కూడా ఆడపిల్లల్ని చదివించేవారు. అదేవిధంగా ప్రొఫెషన్, ఒక చదువు చదివినాక ఏ ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్ళాలన్నా ఆ ఫ్రీడమ్ కూడా మీ అందరి సహకారంలో స్వీప్ యాక్టివిటీస్లో కూడా జిల్లా రేపు మన కొలిమియా కేజీబీవీ టీమ్, అదేవిధంగా మన స్వీప్ సాంగ్ జిల్లా స్వీప్ సాంగ్ కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. సో రేపు సీఎం గారి వాళ్ళు పురస్కారం తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని కార్యక్రమాలు ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు అందరూ మహిళలే. సో వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎనీ మల్టీ టాస్కింగ్ కాబట్టి దాంట్లో భాగంగా మీకు ఇచ్చిన ప్రతి యాక్టివిటీని కూడా సక్సెస్ఫుల్గా మేము నిర్వహిస్తున్నాము. ఎక్కడో చిన్న చిన్న గ్యాప్ లేకుండా చేస్తే 100% ప్రతి వర్క్లో ప్రతి చట్టంలో మనం అమల్లో ముందుకుంటామని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హు హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ and congratulations to all the winners and those who have participated also. Thank you and special thank you to the leaders and all the other departments who have made this program a grand success and who have successfully conducted all the programs for last 5 years. And especially అమ్మాయి ఇప్పుడు బాగా డ్యాన్స్ చేశారు. మా నాయకులకు మిసెస్కు అభినందనలు, బాబు శుభాకాంక్షలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పాపాలు చాలా దగ్గర కుటుంబం. అప్పుడు నేనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 2 lakhs తీసుకొచ్చి మంచి ఆర్టిఫిషియల్ చెప్పేసాడు. సో దానికి మన పాట వల్ల ముఖ్యంగా బాలికల దినోత్సవం నాడు జాతీయ బాలికల దినోత్సవం ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కేంద్రం అయిన తర్వాత మనం ఇటు బాలపక్ష కార్యక్రమం కావచ్చు, సఖీ ఏర్పాటు చేసి కావచ్చు, వివిధ కార్యక్రమాలు మన జిల్లా అధికారుల ద్వారా చాలా గొప్పగా జరిగిన సందర్భంలో మా అంగన్వాడీ సూపర్వైజర్స్, వివిధ అధికారులు లీడర్లు ఉన్నారు, టీచర్స్ చాలాసార్లు నన్ను కూడా అంగన్వాడీ సెంటర్కి ఆహ్వానించడం, కొన్ని అంగన్వాడీ సెంటర్ మనం అప్గ్రేడ్ సందర్భంలో కొన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అమ్మాయిలు ఎక్కువ మంది పుట్టిన కుటుంబంలో ఆడబిడ్డలు ఎక్కువ కుటుంబాలకి నేను వచ్చాను. మా అమ్మకి కూడా చూస్తే మా నాన్న ఒక్కరే, మా అమ్మకి ఎక్కువ ముగ్గురు చెల్లెలు అంటున్నారు. మా నాన్నకి కూడా చూస్తే మా నాన్న వచ్చినాకైతే 5 ఆడబిడ్డలు. ఇటు నా భార్యకి చూస్తే నా బామ్మలు లేరు, ఇద్దరే. ఇక నా వరకు వస్తే నాకు ఒకటే అమ్మాయి. అంటే అంత పక్క మహిళల పక్షం మా కుటుంబం ఉన్నారు, అది ఎక్కువ మంది అమ్మాయిలు. ఒక డాక్టర్ గారి చదువులో విద్య ప్రారంభించినప్పుడు పిల్లలు బాగా చదువుకుని వస్తూ మా క్లాసులో సగం చదువుకునేవాళ్ళు. 110 మంది ఉంటే 58 మంది అమ్మాయిలు, 50 మంది ఉండేది. కానీ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ పోతే 70% మంది అమ్మాయిలు ఉంటారు, 30% మంది అబ్బాయిలు ఉంటారు. అంటే అమ్మాయిలు అంత బాగా చదువుకుంటున్నారు. సో చదువుతో పాటు మరి మీరందరూ కూడా టీచర్స్ ఉన్నారు. మా అంగన్వాడీ టీచర్ అమ్మలు మీరే తల్లిదండ్రులాగా మీరే చిన్నప్పుడు విద్యార్థులు నేర్పుతున్నారు. ముఖ్యంగా వీధ 10-15 రకాల పిల్లలకి వంటకు వస్తారు. అందుకే కేసీఆర్ గారు అంగన్వాడీ వర్కర్లందరూ టీచర్లను చెప్పి గౌరవప్రదంగా మీకు నామకరణం చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా మంచి వేతనాలు కూడా కొన్నిసార్లు ఇచ్చారు. నేను కొద్దిగా నాడాలు కట్టి 2 సంవత్సరాల కరోనా నుండి ఆర్థికంగా మంచిగా లేకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కరోనా డిమాండ్ రావడం మళ్ళీ ఆర్థికంగా
6 పైసలు వాళ్ళ సర్కారు మీకు మళ్ళా 300 జీతాలు వచ్చారు పెంచాలి. మీకోసం నేను ప్రశ్నిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాటిగా ప్రభుత్వం ఒకవైపు ఉంటే స్వచ్ఛంద సంస్థలు కూడా బాలల రక్షణ కోసం పనిచేస్తూ ఉంటాయి. జగిత్యాల పట్టణంలోని మహిళల ఆవాసం అప్పుడు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ నిర్మాణాలు మహిళలు సొంత బిల్డింగ్ లేదంటే ఇప్పుడు మన మొదలు వారికి ఇప్పుడు వచ్చిన అక్కడికి వెళ్ళి ఆ ట్రైన్ జగన్మోహన్ గారు అందరూ పోయి తీసుకెళ్ళి 10 లక్షల రూపాయలు చందా కట్టించి అక్కడ కట్టడం జరిగింది. దాంతో పాటుగా మన పిల్లలు పక్కన ఉండే బాలసభ కూడా చాలా అంటే చాలా సార్లు మళ్ళా హాస్పిటల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఒకటి రోటరీ క్లబ్ ద్వారా ఆపై ద్వారా చాలా కార్యక్రమాలు చేశాం. వెళ్ళిన సందర్భంలో అనాథ పిల్లలైన పిల్లలు మామూలు పిల్లల కంటే కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఉండే మన టీచర్ కానీ వాడిని బట్టి వాళ్ళ ప్రతిభ కనబడతా ఉంటుంది. మరి అట్లనే మీరందరూ కూడా ఇవాళ బేటీ బచావో బేటీ పడావో అని కాకుండా చదువుతో పాటు పడాలంటే చదువు చదివిపోవడంతో పాటు వాళ్ళ ఆత్మస్థైర్యం కలిగే విధంగా ఆత్మరక్షణలో ఉండే విధంగా శారీరకంగా దృఢంగా ఉండే విధంగా మానసికంగా కూడా వాళ్ళు ఎదిగే విధంగా దాంతో పాటుగా మంచి సంస్కారం కూడా కలిగి ఉండే విధంగా మన భారతీయ సంస్కృతి తెలిసే విధంగా కూడా మనం పైకి తీసుకురావాలని చెప్పి నా